జమ్మూ కాశ్మీర్ పరిధిలోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెండు దేశాల సైనికులు అప్రమత్తమయ్యారు. రెండు దేశాల పాలకులు ఒకరినొకరు కవ్వింపు చర్యలు చేసుకుంటున్నారు. రెండు దేశాలు కూడా రాకపోకలు ఆపివేశారు. అంతేకాకుండా వేసాలు కూడా రద్దు చేశారు. ఒక రకంగా పాకిస్తాన్ని తీవ్రంగా దెబ్బతీయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో రకరకాలుగా ఆర్థిక రంగాన్ని కుదేలు చేసే విధంగా భారతదేశానికి ఉన్న అన్ని మార్గాలు వాడుకుంటుంది. ఇందులో ప్రధానంగా సింధు నది ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్కి తీవ్ర నష్టం నెలకొంది. ఈ వీడియోలో అసలు యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, యుద్ధం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, యుద్ధంలో ఎవరి బలగాలు ఎంత, ప్రతి విషయాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నిన్నటి వరకు పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధం అనే వాతావరణం లేదు. కేవలం 48 గంటల్లోనే పరిస్థితులు మొత్తం మారిపోయాయి. పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో సుమారు 27 మందికి పైగా అమాయకులను బలి చేసినటువంటి ఈ ఉగ్రవాదుల్ని ఏం చేసినా తప్పులేదు. ఈ ఉగ్రవాది దాడుల్లో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే రావడం, లష్కరే తోయిబాకు చెందిన వాళ్ళు అవడం, వాళ్ళ అనుబంధ శాఖ అసిస్టెంట్ ఫ్రంట్స్ చెందిన వాళ్ళు అవడం, వీళ్ళందరికీ పాకిస్తానే ఆశ్రయిస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళ యోగక్షేమాలు చూడడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇతర దేశాల మీద ఉగ్రవాదులను ఉసుకొలపడం, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలితీసేలా వీళ్ళు చర్యలకు పాల్పడడం పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలు. సో పాకిస్తాన్కి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి ఇండియా ఫిక్స్ అయింది. అంతేకాకుండా మిగిలిన దేశాలు కూడా, రష్యా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు కూడా వంట పాడుతూ ఉన్నాయి. ఒక చైనా తప్ప మిగిలిన దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా నిలబడ్డాయి. పహల్గాంలో జరిగినటువంటి దాడిలో సుమారు 7 ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు. అందులో 5 పాకిస్తాన్ నుండే రావడం విశేషం. అక్కడే శిక్షణ తీసుకొని పహల్గాంలోకి వచ్చి దాడులు జరిపారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ కూడా సమాచారం ఇచ్చారు. దీనితో పాకిస్తాన్ని దెబ్బ కొట్టే విధంగా సింధు నది నీటి ఒప్పందాలు రద్దు చేశారు. దీనివలన పాకిస్తాన్ 2 నెలల్లో ఎడారిగా మారిపోద్ది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్లో 70% ఆఫ్ ది అగ్రికల్చర్ సింధు నది వాటర్ మీద బ్రతుకుతుంది. పాకిస్తాన్లో పంటలు పండవు, తాగునీరు అందకవు. అక్కడ అనేక రకాలుగా నీరు త్రాగడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతాయి, తీవ్ర నష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళని 48 గంటల్లో వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇలా చేసి పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేశారు. భారత్ అంటే ఏంటో, భారత్ ఏం చేయబోతుందో ఈసారి చేసి చూపిస్తామంటూ ఒక పక్కన అధికారులు, త్రివిధ దళ మిలిటరీ సైనికులు పాకిస్తాన్ని విడిచిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనితో పాకిస్తాన్ కూడా మీరు సరిహద్దులు మూసేస్తే మేము కూడా సరిహద్దులు మూసేస్తాం, మా వాళ్ళని మా దగ్గరికి పంపిస్తే మీ వాళ్ళని కూడా మీ దగ్గరికి పంపించేస్తాం, మీరు యుద్ధానికి దిగితే మేము కూడా యుద్ధానికి దిగుతామంటూ పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీని కూడా సరిహద్దుల్లో ముమ్మరం చేసుకున్నారు. ఇండియన్ వాళ్ళు 2 అడుగులు ముందుకేసి ఆర్మీని అంతా అలర్ట్ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ ని చేయడం కోసం రెడీ అయ్యింది. పాకిస్తాన్లోకి దిగడం కోసం అన్ని రకాలుగా రెడీ అయింది. ఈ లష్కర్ తోయబాకు సంబంధించిన వాళ్ళని, ఉగ్రవాదులను అందరిని ఏరిపారేయడానికి రంగం సిద్ధం చేసింది. ఏ క్షణమైన యుద్ధానికి రెడీ అంటూ భారత్ సంసిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఎవరి బలగాలు ఎంత అని ఒకసారి చూసుకుంటే, భారతదేశంలో మన ఇండియాలో 14,55,550 మంది సైనికులు ఉన్నారు. 2025 ఏప్రిల్ లెక్క ప్రకారం 4 లక్షలకు పైగా రెట్టింపు సైనికులు భారతదేశంలో ఉన్నారు. అంతేకాకుండా 11,55,000 మంది రిజర్వ్ పోలీసులు ఉన్నారు. అయితే పాకిస్తాన్ అయితే 6,50,000 సైనికులు మాత్రమే ఉన్నారు. రిజర్వ్గా ఉన్నటువంటి వాళ్ళు 5 లక్షల మంది. సుమారు మొత్తం కలుపుకుంటే 11 లక్షల మంది సైనిక బలగం ఉంటుంది. అంతేకాకుండా మన దగ్గర యుద్ధ ట్యాంకులు కనుక చూసుకుంటే 42,000 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో 90 బిస్మిలా లాంటి బలమైనవి, అర్జున్ లాంటి బలమైన ట్యాంకులు మన దగ్గర యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 26,027 మాత్రమే ఉన్నాయి. వైమానిక దళాలు మన దగ్గర 2,229 ఉంటే వాళ్ళ దగ్గర 1,399 మాత్రమే ఉన్నాయి. సాయుధ వాహనాలు మన దగ్గర 1,68,000 చిల్లర ఉంటే వాళ్ళ దగ్గర 50,000 మాత్రమే ఉన్నాయి. నౌకాదళం మన దగ్గర 1970 ఉంటే వాళ్ళ దగ్గర 299 మాత్రమే ఉన్నాయి. ఇలా అన్నిటిలో 100కి 75% బలగంలో మనం ముందుంటే పాకిస్తాన్ 30%తో వెనకబడి ఉంది. ప్రస్తుతం భారతదేశం కానీ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే అనేక రకాలుగా నష్టం కలుగుతుంది. ట్రాన్సాక్షన్లు ఆగిపోతాయి, రాకపోకలు ఆగిపోతాయి, బిజినెస్లు అనేది దెబ్బపడతాయి, ఆర్థిక సంక్షోభం తలెత్తుతూ ఉంటుంది. ఎటు చూసుకున్నా సరే పాకిస్తాన్కి తీవ్ర నష్టం కలుగుతుంది. అయినా సరే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఇంకా పాల్పడుతుందంటే కాస్త ఆలోచించాలి. అక్కడ పేదరికం పెరిగిన, అనేక మంది చనిపోయినా పాకిస్తాన్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టు
యుద్ధానికి కాలుదూవుతుంది. ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో 27 మంది అమాయకులు చనిపోయేపాటికి ఒక్కసారిగా అందరూ బాధపడిన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి మొత్తం యావత్ భారతదేశం అంతా ఒక్కటై యుద్ధం జరగాలి, యుద్ధం జరిగితేనే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది, ఈ ఉగ్రవాద సంస్థలు అంతం చేసే విధంగా అడుగులు ముందుకేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టకూడదంటూ భారత్ తరపున అందరూ సపోర్ట్గా నిలబడతా ఉన్నారు.